నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వానికి బల పరీక్ష. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అన్న కిషన్ రెడ్డి. వైసీపీ నేతల వేధింపుల వల్లే అధికారుల ఆత్మహత్యలు. ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్ గా మార్చిందన్న లోకేష్. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. రేవంత్ రెడ్డితో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో సిపిఎం 2 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లో కొంతకాలంగా బొంతు రామ్మోహన్ అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ను వీడే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రామ్మోహన్ మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్. నిత్య, సీఎం కేసీఆర్ తో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. గతంలో బొంతు రామ్మోహన్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారు. టిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలు అందించారు. అయితే మేయర్ పదవీ కాలం ముగిసిన తర్వాత మరోసారి మేయర్ గా అవకాశం ఇస్తారు అని బొంతు రామ్మోహన్ భావించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం కల్పించలేదు. పైగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పల్ టికెట్ ను బొంతు రామ్మోహన్ ఆశించారు. ఉప్పల్ సాధ్యం కాని పక్షంలో కనీసం మల్కాజ్గిరి అసెంబ్లీ టికెట్ అయినా కేటాయించాలి అని బీఆర్ఎస్ పెద్దలను ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన మొరను బీఆర్ఎస్ పెద్దలు అంగీకరించలేదు. ఉప్పల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ను మార్చి బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇస్తారు అని అందరూ భావించారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి బొంతు రామ్మోహన్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా టిఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘంలో, యువజన సంఘంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఆయన తనకు టికెట్ దక్కుతుంది అని నమ్మకంగా ఉన్నారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. పైగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీ నుంచి దూరంగానే ఉంటున్నారు. అయినప్పటికీ ఆయనను బుజ్జగించే చర్యలు జరపలేదు. కనీసం ఆయనను పిలిపించుకొని మాట్లాడలేదు. ఎందుకంటే కేటీఆర్ గాని అత్యంత విశ్వసనీయ వ్యక్తులుగా టిఆర్ఎస్ లో కొంత నాయకులు ఉన్నారు. అందులో బొంతు రామ్మోహన్ ముందు వరుసలో నిలుస్తారు. అటువంటి బొంతు రామ్మోహన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. పైగా అసంతృప్తిగా ఉన్నా కూడా ఆయనను పిలిచి మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేయలేదు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో రగిలిపోతున్న బొంతు రామ్మోహన్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. అయితే మల్కాజ్గిరి, అది వీలుగాని పక్షంలో సికింద్రాబాద్, ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తన కేటాయించాలి అని బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఒకవేళ టికెట్ అంటే సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ ఈ 2 టికెట్లు కాంగ్రెస్
అవకాశం కల్పించలేని పక్షంలో తన స్థాయికి తగ్గకుండా తన గౌరవానికి భంగం వాటిల్లకుండా ఒక ప్రభుత్వంలో కొనసాగేందుకు అంటే ప్రభుత్వంలో పనిచేసేందుకు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు ఇచ్చినా సరిపోతుంది అన్నట్టుగా బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఒక ప్రతిపాదన ఉంచినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే బొంతు రామ్మోహన్ వర్గీయులు కానీ కాంగ్రెస్ వర్గీయులు కానీ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లో చేరికను ఇప్పటికైతే ధృవీకరించట్లేదు. కేవలం మర్యాదపూర్వక భేటీ అని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బొంతు రామ్మోహన్ నేడో రేపో కాంగ్రెస్ గూటికి చేరుతారు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. బొంతు రామ్మోహన్ సత్యమణి సైతం కార్పొరేటర్ గా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆవిడ కూడా నేడో రేపు కాంగ్రెస్ పార్టీలో చేస్తారు అన్న వార్తలు వినిపిస్తాను. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగే బొంతు రామ్మోహన్ ఇప్పుడు ఏకంగా టీఆర్ఎస్ కు రామ్ రామ్ చెప్పి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం చూస్తే ఖచ్చితంగా ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగానే చెప్పాలి. బొంతు రామ్మోహన్ బాటలోనే పలువురు కార్పొరేటర్ పదుల సంఖ్యలో కార్పొరేటర్లు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్ హైదరాబాద్ నుంచి త్వరలో కాంగ్రెస్ లో చేరుతారన్న ఒక అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తా ఉంది. నిత్య రైట్ నరేష్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ప్రారంభం కానుంది. రేపు తెలంగాణ ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలిలో ఉన్న 40 మంది సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో సిఎల్పి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సిఎల్పి సమావేశంలో ఏ అంశాలను చర్చించనున్నారు? రైట్ నిత్య, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా నదిలో రావాల్సినటువంటి వాటాకు సంబంధించి అలాగే కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులో అవుట్లెట్లను పూర్తిగా కేఆర్ఎంబీకి అప్పగిస్తారు అనేటటువంటి ఒక చర్చ అయితే జోరుగా జరుగుతూ ఉంది. అటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. దాంతో పాటుగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రధానంగా గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కింద ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా ఇలాంటి ప్రాజెక్టులన్నిటికీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం రీడిజైన్ చేయడం ద్వారా రాష్ట్రానికి జరిగినటువంటి మేలెంత, అలాగే ఆ కాళేశ్వరం కుంగిపోవడం, అలాగే అన్నారం సరస్వతి బ్యారేజ్లో బొంగలు పడడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తీరని బర్డెన్గా మారింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు గండిపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా నీటిపారుదల శాఖ మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతా ఉంది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రజాభవన్కు చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలిలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క
సమావేశానికి హాజరవుతారు. నీటిపారుదల మీద పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తెలిసే విధంగా కూడా మనం శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కూడా వివరించాలి. ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో అత్యధిక మంది కూడా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారు ఉన్నారు. అయితే కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర పరిధిలో ఉండేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు అలాగే బీఆర్ఎస్ ఇచ్చేటటువంటి కౌంటర్లకు రీకౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, ఏ అంశాలు ఎవరు చర్చకు తేవాలి, దాంతోపాటుగానే సీఎం అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ అంశాలు ప్రస్తావనకు తేవాలి, దాంతోపాటుగానే సభ్యులు ఇతర అంశాలు ఏవి చర్చకు లేవనెత్తాలి అనేటటువంటి అంశాలు కూడా ఇందులో చర్చించనున్నారు. ఒక రేపు శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కూడా ఎవరెవరు ఏం మాట్లాడాలి అనేటటువంటి వ్యూహాత్మక అడుగులు వేయాలనేటటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్చ అయితే జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశంలో. ముఖ్యంగా దీంతో పాటుగానే రానున్న రోజుల్లో కూడా కేఆర్ఎంబీని అప్పగింత సంబంధించి కూడా పెద్ద వివాదం జరుగుతూ ఉంది. దాని మీద ఈ నెల 13వ తేదీన నల్గొండ వేదికగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన సభ నిర్వహించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అయితే దానికన్నా ముందే మనం అసెంబ్లీని వేదికగా చేసుకొని గత ప్రభుత్వమే ఇవన్నీ తప్పిదాలకు కారణమైంది, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి 400 పైగా క్యూసెక్ల నీరు ఏవైతే ఉంటుందో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నీటి వాటా కృష్ణా జలాలలో అయితే దానికన్నా తక్కువ రావడానికి కేసీఆరే కారణం. గతంలో బోర్డు పిలిచినప్పుడు కేసీఆర్ ఆ సమావేశానికి హాజరు కాకపోవడం, అంతేకాకుండా తర్వాత జరిగినటువంటి బోర్డు మీటింగ్లలో పాల్గొనకపోవడం, ఇవన్నీ చర్చకు లేవనెత్తాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. దాంతోపాటుగానే ఈ పూర్తిగా అవగాహన సదస్సు అనే చెప్పుకోవాలి. ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి పూర్తిగా అవగాహన కార్యక్రమం అనే చెప్పుకోవాలి. సో రాజు, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా 13వ తేదీన అన్ని పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం నేతలను అలాగే శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులను అందరినీ ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం తీసుకువెళ్లేందుకు మేము ఏర్పాటు చేస్తాము. అక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి, దాంట్లో క్వాలిటీ మిస్టేక్ ఉందా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా, ఎందుకు ఈ సమస్యలు వచ్చింది, అయితే కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు రావడానికి ముఖం చాటేస్తుంది అనేటటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను ఆహ్వానిస్తాం, చూసేందుకు కూడా సందర్శనకు మేము అందరినీ తీసుకువెళ్తాం, ప్రభుత్వ బాధ్యతగా తీసుకువెళ్తాం అని చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో దీన్ని విమర్శించారు. ఒకవైపుగా ఒక రకంగా చెప్పాలంటే తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. కట్టింది మేమైతే చూడడానికి వెళ్ళాల్సింది మీరు, మేము కాదు, వెళ్ళాల్సినటువంటి కర్మ మాకు లేదు అనేటటువంటి విధంగా కూడా కేటీఆర్ మాట్లాడడం అనేది జరిగింది. ఈ మాటలను బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ నేతలు 39 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటారు. దాంతోపాటుగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారితో పాటు అనుబంధంగా ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఎంఐఎం పార్టీ కూడా కొంత నిలకడగా ఉంది కాబట్టి వెళ్తుందా లేదా అనేటటువంటి ఆసక్తి అయితే కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్న ప్రతిసారి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కూడా కేఆర్ఎంబీకి కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల అవుట్లెట్లను అప్పగిస్తుంది అనేటటువంటి అంశం చర్చకు తీసుకువస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ సభ కంటే ముందుగానే శాసనసభలో ఈ యొక్క అంశాలను తెరపైకి తెస్తే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు పూర్తిగా చెరిగిపోతాయి అనేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు కాసేపట్లోనే ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఇతర నాయకులు కూడా ప్రజాభవన్కు ఎంటర్ అయ్యారు. మరి కాసేపట్లోనే ఈ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించే విధంగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడి నుంచి నదులు ప్రారంభమవుతాయి, ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, ఆంధ్రాకు ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం అయ్యాయి, ఆ నీటి వాటాల్లో ఆంధ్ర ఎంత తరలించుకు వెళ్తుంది అనేటటువంటి అంశాలను పూర్తి స్థాయిలో కూడా ఇరిగేషన్ మీద అవగాహన కల్పించే విధంగా కూడా ఈ యొక్క
కార్యక్రమం ఉండబోతుంది. దీంతో పాటుగానే ఈ యొక్క సమావేశానికి ఇరిగేషన్ శాఖ ఎక్స్పర్ట్లను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి యొక్క విశ్లేషణను కూడా ఎమ్మెల్యేలు వినాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగానే ఇది 3-4 గంటలు జరిగేటటువంటి అవకాశం ఉందనేది కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మనకు లోపల నుంచి వస్తున్నటువంటి సమాచారం. వారికి ప్రత్యేకంగా ఆలస్యమైనప్పటికీ కూడా భోజనావాస ఏర్పాట్లు చేసి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు పూర్తి అవగాహన కల్పించుకున్న అనంతరమే రేపు బడ్జెట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాన్ని ఈ యొక్క సమావేశంలో మనకు తెలియజేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. నిత్య. రైట్ రాజు, థ్యాంక్ యూ. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైందని విమర్శించారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే తనపై కేసులు పెట్టిన పోలీసులు మాజీ సీఎం కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేసిన రేవంత్ పై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపును మానుకోవాలని బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చిల్లరపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించిన చెప్పి నా మీద కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పి నోటీస్ ఇచ్చే క్రమంలో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిని రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీరును మొత్తం సభ్య సమాజం తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని మా నాయకుల్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్ను మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్లో అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. మోడల్ స్కూల్లో ఉన్న కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. స్కూల్ భవన నిర్మాణానికి 64,50,000 రూపాయలు, మోడల్ స్కూల్ భవనానికి అనుబంధంగా ఉన్న హాస్టల్ అభివృద్ధికి 60 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. కళాశాలకు కేటాయించిన ల్యాండ్ ఎంత? సో టోటల్ అలొకేటెడ్ ల్యాండ్ ఫర్ రెసిడెన్షియల్ 20 ఎకరాలు. ఇమ్మీడియట్లీ రేపు ఎల్లుండి కూర్చొని కంప్లీట్ సర్వే చేయించేసాడు. దిస్ ల్యాండ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ ల్యాండ్ ఇన్ ఫ్యూచర్. ఇమ్మీడియట్లీ సర్వే చేయించేసి అత్తురాలు బౌండరీ స్టోన్స్ నెలకొల్పి ఫస్ట్ irrespective of the caste, compound wall should be constructed. Compound wall should be constructed. Compound wall construction తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే there are 4 wings. One is the main teaching building, one is the library, one is the dormitory, one is the kitchen. 5th is the staff quarters. So there are 5 units. These 5 units should be connected through a pathway. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. పలాస శంఖారావం సభలో పాల్గొన్న లోకేష్ జగన్ సర్కారు ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్గా మార్చిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ సిద్ధమయ్యారని, భూ కబ్జాలకు సహకరించలేదని, తహసీల్దారు రమణయ్యను హత్య చేశారని ఆరోపించారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సిదిరి ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. 2 నెలలు ఓపిక పడితే వైసీపీ పాలన పోయి తమ ప్రభుత్వం వస్తుందన్నారు. 19లో మీరు ఏం చేశారు? 16,000 మెజారిటీతో సిరిది అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు. ఒక మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా? స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా? ఇక్కడ అడుగుతున్నా, ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అని వేశారా? ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా? ఎక్కడా పట్టించుకోలేదు. అహంకారానికి మానవ రూపం ఈ అప్పల్ రాజు గారు. పేరులో డాక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు. ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు. ఏంటది? కొండల రాజు. కొండలే కొట్టేస్తున్నాడు.
మంత్రి గారు చెప్తున్నా 2 నెలలు ఓపిక పట్టు బ్రదర్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, మొత్తం ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు. ఇక్కడున్న కొండలరాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు కానీ ఆయనకు కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు. ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోళ్ళు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరం కుకట్పల్లిలోని ప్రగతి నగర్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ 150 పడకల ఆసుపత్రిని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నగరం చుట్టుపక్కల 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించిందని, నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రణాళికలు ఉండడంతో వాటిని మార్చి నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రి నిర్మాణం చేపడతామని మంత్రి దామోదర తెలిపారు. ప్రగతి నగరంలో చాలా మోడర్న్ 150 బెడెడ్ హాస్పిటల్ నిర్మించడం, కంప్లీట్ గా లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ. కంగ్రాచులేట్ యూ. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికంతా కూడా ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ నైస్ బిల్డింగ్, వెరీ మోడర్న్ బిల్డింగ్ అండ్ కంప్లీట్లీ ఎక్విప్డ్. మేము కూడా మా సర్కార్ కూడా ఇదే పదంలో ఇదే పద్ధతిలో పోవాలని ఆలోచన ఉన్నది. ప్రధానంగా పేదవారికి కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచన ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు హర్ష రంగారెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు మద్దతుగా తాము కూడా 40 రోజుల పాటు సీఏ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నగరంలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అంబర్పేట్ నుంచి తమ యాత్రను ప్రారంభిస్తామని, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రయత్నిస్తున్న వారంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ యాక్టివ్ వాలంటీర్స్ అండ్ కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ అని స్టార్ట్ చేసింది. బేసిక్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెసే గెలవాలి అని చెప్పి మేము ఈ ఆర్ఏఎంతో స్టార్ట్ చేశాము. సో ఉన్న పార్లమెంట్ ఆస్పిరెంట్స్లో వి ట్రై రీచింగ్ అవుట్ టు 2-3 పీపుల్, బట్ శ్రీ సిఏ వేణుగోపాల్ స్వామి గారే మాకు కొంచెం అప్రోచబుల్గా ఉండే. ఆయన కలిసిన తర్వాత మాకు ఒకటే అర్థమైంది దట్ ఈజ్ విజనరీ లీడర్ అండ్ ఆయన సొసైటీకి చాలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు చాలా ఇన్పుట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఈ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే ఉందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఆసుపత్రిలో వైద్యం అందక రోగులను ఖానాపూర్ తరలించాల్సిన పరిస్థితి ఉందని పలువురు వాపోయారు. మారుమూల లక్ష్మీపూర్కి చెందిన 6 ఏళ్ల పాపకి ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు పెంబి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ పట్టపగలే ప్రభుత్వ ఆసుపత్రి తలుపులు మూసి ఉండడంతో డాక్టర్లు లేకపోవడంతో పాపను అంబులెన్స్లో ఖానాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.